ఇప్పుడు ఈ మాలమాదిగా నాయకుల మధ్య ఏంది కొట్లాట? నేను ప్రజల మధ్య అంటలేను, నేను నాయకుల మధ్య కొట్లాట. ఇంకోటి ఏం లేదు బ్రదర్, ఇటు అటు ఆయన రెండుగా విడిపోయి మాదిగలకు ఎంత గొప్పతనం ఉందో మనలో కూడా అంతే గొప్పతనం ఉంది. వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పను నేను. కనుక మన అన్నదమ్ములం మనకు రిజర్వేషన్ కూడా ఉమ్మడిగా ఉన్నది. కాలక్రమేణా ఒక వర్గం మాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటే దాని తప్పలేదు. కూర్చొని మాట్లాడుకొని ఆల్రెడీ సుప్రీంకోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది, ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. దాదాపు 14 తారీఖు నాడు 14 వరకు అందరు కూడా ఏమన్నా మీకు అభిప్రాయాలు ఉంటే ఆ కమిటీకి సబ్మిషన్ చేయమని చెప్పాను. కనుక దాని ప్రకారం జరిగితే మాకు అభ్యంతరం లేదు. లేకపోతే వాళ్ళు మాకు పగలు గారు, మేము వాళ్ళ పగలం కాదు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో జరిగే ఓట్లల్లో వాళ్ళు మాకేయాలి, మేము వాళ్ళకేయాలి. సబ్బన్న జాతులు ఎవరికాలు ఓట్లు వేయాలి, ఎవడో ఒక సీటు గెలవాల్సిందే. అంతేగాని మనం కొట్లాడ పెట్టుకొని ఇది ఉంటే కూడా కరెక్ట్ కాదు. అది జరిగేది. మందకృష్ణ వర్సెస్ వివేక్ వెంకటస్వామిగా పరిస్థితి మారి అది ఎవరిది కాదు. అటు వెంకటస్వామి కాదు, మందకృష్ణ కాదు, వెంకటస్వామి కాదు. లేకపోతే ఇక రిజర్వేషన్ జరిగితే మొత్తం వెంకటస్వామి ఇంటికి రాదు, మొత్తం మందకృష్ణ ఇంటికి పోదు. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిందనుకో, ఒకవేళ మాలలకి ఇంత వాటా వస్తే మొత్తం వెంకటస్వామి ఇంట్లో ఉండదు కదా. ఇటు వస్తే మాదిగా పోతే మందకృష్ణ ఇంట్లో ఉండదు కదా. ఆ జాతికి, అటు మాల జాతి కానీ ఇటు మాదిగ జాతి కానీ ఏదైనా కూడా కూర్చొని ఒకరు కూడా అనుకునే దానికంటే కూర్చొని మాట్లాడుకుంటే చాలా ఒక సౌహృదయంతో ఒక అన్నదమ్ములాగా ఉమ్మడి రిజర్వేషన్ రాజ్యాంగం మనం పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ వీళ్ళంతా రిజర్వేషన్ను వాళ్ళు పొందుపరిస్తే కాపాడిన మహనీయులు వీళ్ళు. అందుకోసమనే వాళ్ళ గౌరవాన్ని కూడా మనం కాపాడుకోవాలంటే, రాజ్యాంగం ఇచ్చిన శృతిని మనం ముందు తీసుకుపోవాలంటే తప్పకుండా మనం కూర్చొని పెట్టి మాట్లాడుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకుంటుంది. ఆల్రెడీ సబ్ కమిటీ వేసారు ఉత్తమ్ కుమార్ సార్ నాయకత్వంలో, అధ్యక్షతన. ఆ కమిటీ కూడా మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేసింది. ఆ తొందరలో 60 రోజులలో రిపోర్ట్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం ఏం జరుగుతుందో కూడా వేచి చూస్తాం.